అందరు ఇక్కడ వచ్చారు. చాలా సంతోషంగా అందరు ఎంజాయ్ చేశారు, ఆడుతూ పాడుతూ అండ్ ర్యాంప్ వాక్ చేసుకుంటూ స్వేచ్ఛగా ఉన్నారు. ఫుల్ అందరు బాగా ఎంజాయ్ చేశారు. నేను కూడా వాళ్ళతో పాటు బాగా ఎంజాయ్ చేశాను ఇలా. అండ్ ఒకటే మెసేజ్ చెప్తాను, ఎవ్రీ డే ఇస్ ఉమెన్స్ డే. Without a woman, the day doesn't start. So I wish everyone a happy Women's Day and a happy women's life too. Have a wonderful life, all the women on the earth. Thank you. Thank you, ma'am. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరఫున భర్తీ విక్రమార్క గారి తరఫున నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషంగా ఉంది అలా ఇక్కడ ఇవన్నీ ఈవెంట్స్ చూస్తుంటే అందరు ఎంజాయ్ చేస్తున్నారు మహిళా దినోత్సవం అని. కానీ ప్రతి ఒక్క రోజు మహిళా దినోత్సవం, మహిళ లేనిది డేనే స్టార్ట్ కాదు. అవుతుందా? మన లేకుండా పొద్దుకు అవుతుందా? కాదుగా. లేవగానే కావాలి, అమ్మ కావాలి, అక్క కావాలి, చెల్ల కావాలి, ఎవరో ఒకరు కావాలి ఇంట్లో. మన లేనిది ఏది నడవదు. మన ఇంట్లోనే కాదు, ఈ సృష్టిని సృష్టించినప్పుడు దేవుడు సృష్టించిన తర్వాత దీన్ని ఈ సృష్టిని ముందు తీసుకోపోవాలంటే ఒక సృష్టికర్త కావాలని ఒక మహిళని ఆయన సృష్టించిండు. ఆ మహిళ లేకపోతే ఈ సృష్టి కూడా ముందుకు పోదు. సృష్టిని ముందు నడిపించేదే మహిళ. జనరేషన్స్ ముందు పోవాలంటే ఒక మహిళ ద్వారానే అది అవుతుంది. మహిళ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటది. ప్రతి ఒక్క దాంట్లో మహిళ పాత్ర లేనిది ఏది నడవదు. మొగల్ది ఒకటే పోయి డబ్బు సంపాదించుకోవటమే, వేరేది ఏం కాదు. బయట పోవటం, మంచి ఇస్త్రీ బట్టలు వేసుకోవడం, అది కూడా భార్య చేసిస్తే మంచి ఇస్త్రీ బట్టలు వేసుకోవటము. అట్లా ఈ స్టోరీ ప్రతి ఒక్క ఇంటిది. ప్రతి ఒక్క ఇంట్లో మొగలు సంపాదించుకొని వస్తారు. అది కూడా చాలా కష్టమైన పని, అంత ఈజీ కాదు. ఇంకొకళ్ళు పాకెట్ లో నుంచి ఒక 100 రూపాయలు మీరు సంపాదించి చూపించండి, చాలా డిఫికల్ట్ అది. కానీ ఆ డిఫికల్ట్ పని వాళ్ళు చేస్తున్నారు. కానీ ఆ తీసుకొచ్చిన డబ్బుని మేనేజ్ చేసేది మహిళని. ఆ డబ్బుని ఎట్లా ఖర్చు పెట్టాలి, ఆ డబ్బు ఎట్లా మేనేజ్ చేయాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసేది మహిళని. ఇల్లు మొత్తం నడిపించేది మహిళని. వంట ఏం చేయాలి, పిల్లల్ని ఎట్లా చదివిపించాలి, ఆ డబ్బు పక్కకి 2 రూపాయలు పక్కకి ఎట్లా పెట్టుకోవాలి, వాళ్ళ పెళ్లిళ్ళు ఎట్లా చేయాలి, వాళ్ళ చదువు కోసం డబ్బు ఎట్లా పక్కకు పెట్టుకోవాలి, ఎమర్జెన్సీలో ఏదైనా కావాలంటే ఎట్లా చేసుకోవాలి. తను ఫ్యామిలీ ఒక్కటే కాదు, మార్గం అంత ఈజీది కాదు. ఈ 2 కుటుంబాలని నడిపించటం, వాళ్ళందరినీ కూడా మనం కల్పించి నడిపించడం కూడా చాలా కష్టం. డబ్బు ఎట్లా పెట్టుకోవాలి, కుటుంబాలు ఎట్లా నడిపించాలి, పిల్లల జీతాలు ఎట్లా బాగు చేసుకోవాలి, ఇది అన్ని మల్టీ టాస్క్ చేసేది మహిళది. కాబట్టి ఇప్పుడు నుంచి కాదు, అది తరతరాల నుంచి మన దేవుళ్ళు ఉన్న కాడి నుంచి నడిచేదే ఇదే. మన దుర్గమ్మని చూస్తే ఎన్ని చేతులు ఉన్నాయి. ఒక చేతిలో పాత్రలో అన్నం ఉంటది, ఒక చేతిలో ఖడ్గం ఉంటది, ఒక చేతిలో పుష్పం ఉంటది. అట్లనే ప్రతి ఒక్క మహిళ ఒక దుర్గా రూపంలో ఉంది, ఒక శక్తి రూపమే. మల్టీ టాస్క్ చేసుకుంటూ వస్తుంది అప్పటి నుంచి ఇప్పుడు దాకా. అందుకే అది సృష్టికర్త. ఆమె లేనిది ఈ సృష్టి లేదు, ఈ జీవితం లేదు, ఈ కుటుంబాలు లేవు, ఈ సంస్కృతులు లేవు. ప్రత్యేకంగా మన ఇండియాలో, మన భారతదేశంలో ఉన్న మహిళ సర్వశ్రేష్టమైన మహిళ, చాలా విలువలతో కూడిన మహిళ అది. అదే విలువలు తన పిల్లలకి కూడా చెప్పే మహిళ అది. మొట్టమొదటి గురువు కూడా పిల్లలకి మహిళనే. వాళ్ళ ఇంట్లో నుంచే ఆ పిల్లలకి చెప్పేది, మంచి చెడు ఆ చెప్పుకొని తిరిగేది కూడా, నేర్పించేది కూడా మహిళది. కాబట్టి మల్టీ టాస్క్ ఉంది. మహిళ లేని ఏది నడవదు కూడా. ప్రతి ఒక్క మహిళ ఏ ఫీల్డ్ లో అయినా కానివ్వండి, ఒక మామూలు ఒక గ్రామంలో ఉన్న ఒక మహిళ పొలం పని చేసుకుంటూ అన్ని పని చేసుకుంటూ తన అన్ని చేస్తుంది. అట్లనే ఒక ఏదైనా US లో ఏదో పెద్ద CEO, ఏదో పెద్ద కంపెనీలో CEO ఉన్నది కూడా అంతే మల్టీ టాస్కింగ్. తన పాత్ర కూడా అంతే. షీఈ్ ఈక్వల్ టు CEO ఇన్ అమెరికా ఆర్ ఎనీ బిగ్ కంపెనీ. షీఈ్ ఈక్వల్ టు ఇట్. ఆ విలేజ్ లో ఉన్న మహిళ, అక్కడ ఉన్న మహిళ సేమ్. దే ఆర్ మల్టీ టాస్కింగ్. కాబట్టి వీ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఒక ఆడపిల్ల, ఒక మహిళ అంటే వీ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఒక సెలబ్రేషన్ ప్రతి రోజు ఉండాలి. ఇటువంటి సెలబ్రేషన్ ఎవ్రీ డే ఈజ్ అ సెలబ్రేషన్ ఫర్ అ ఉమెన్. నాకు తెలుసు చాలా కష్టాలు ఉంటుంది మహిళకి, ఉండదని కాదు, చాలా కష్టాలు, అడుగులో కష్టం ఉంటుంది. నేను కూడా ఒక మహిళని, నాకు కూడా తెలుసు.
అన్ని మేనేజ్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అటువంటి కష్టకాలంలో కూడా ఒక మహిళకి తోడుగా ఉండాల్సింది నేను ఇప్పుడున్న సమాజంలో మీ అందరినీ నేను కోరుకునేది అదే. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు ఎవరు పోయి చెప్పాలి? తల్లిదండ్రి పోయి చెప్తే వాళ్ళు బాధపడతారు. ఇక్కడ అత్తగారు చెప్తే వాళ్ళు వినిపించుకోరు, మళ్ళీ ఎవరు పోయి చెప్పాలి? కాబట్టి ఒక మహిళ ఎప్పుడు ఒక మహిళకి తోడుగా నిలబడాలి. తను రైట్స్ కోసం తను నిలబడాలి. తన రైట్స్ పక్క ఇంట్లో ఏదైనా గొడవ జరుగుతుంటే నాకెందుకు కొట్టని ఆమెకి ససేజా నన్ను మాత్రం చేయకండి. తను కూడా ఒక మహిళ, తన ఒంటి మీద పడిన దెబ్బ ఆ నొప్పి ఆమె కంటే ఎక్కువ మనకు అనిపించాలి. ఎందుకంటే మనకు కూడా తెలుసు అది ఎట్లా ఉంటుంది. కాబట్టి దానికోసం మనం నిలబడాలి, దానికోసం తోడుగా ఉండాలి. లేకపోతే ఈ మధ్య ఎన్నో సూసైడ్లు జరిగిపోతున్నాయి. ఆ సూసైడ్లు ఆపాలంటే కనీసం ఒక వినేటోళ్ళు కావాలి మనకి. మన బాధ వినేటోళ్ళు కూడా దొరికితే చాలు. సగం కంటే ఎక్కువ బాధ అక్కడే ఫినిష్ అయిపోతుంది. ఆమెకి చాలా ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో మళ్ళీ ఆమె అడుగులేయటం మొదలు పెడుతుంది. కాబట్టి మహిళలు చెప్పుకోవాలి. ఇంకొకటి మనమంతా మహిళలు మనంతా తల్లిళ్ళు, మనందరికి పిల్లలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కూతుర్లు కూడా ఉన్నారు. కానీ ప్రత్యేకంగా కొడుకు ఉన్న తల్లి కోసం నేను చెప్తున్నది ఇది. కొడుకు ఉన్న తల్లి, ప్రతి ఒక్క కొడుకున్న తల్లి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కొడుకుకి స్టార్టింగ్ నుంచే ఒక మహిళకి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి దాన్ని నేర్పించే బాధ్యత ప్రతి ఒక్క మహిళది ఉంది. అది ప్రతి ఒక్క లేడీ, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క తల్లి వాళ్ళ కొడుకుకి నేర్పిస్తే ఇటువంటి రేప్ కేసులు కాకుండా ఉంటది. మహిళని ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి,